అందరికీ నమస్తే అండి. పిఠాపురం నియోజకవర్గంలో కుల వివక్ష ఉందా లేదా? ఉంటే ఎంతవరకు ఉంది? సో ఈ వీడియోలో నేనేమి తీర్పు ఇవ్వను, ఏం జరిగింది జరగలేదు అని కూడా చెప్పను. కానీ ఒక జనరలైజ్ చేసి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నా. అవి జనసేన పార్టీకి కావచ్చు, జనసేన పార్టీ వ్యతిరేకులకు కావచ్చు, వైసీపీ అనుకూల మీడియాకు కావచ్చు, లేదా జనసేన అనుకూల మీడియా వాళ్ళకి కావచ్చు. మనం ఏ దశలో, ఏ స్టేజ్లో ప్రస్తుతం ఉన్నాం, ఏ సంవత్సరంలో ఉన్నాం అనేది ఒకసారి మైండ్లో పెట్టుకొని కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే, పిఠాపురం నియోజకవర్గంలో కుల వివక్షకు సంబంధించి ఇటీవల 2 సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు ఎంత లేదని వాదించినా, మసిపూసి మారేడికాయ చేసినా, అధికారంలో ఉన్నాం కాబట్టి మొత్తం మనకి అనుకూలంగా వ్యవస్థలో పోలీసులు ఉంటారు కాబట్టి ఏం లేదు అంతా ఉత్తుదే, వాళ్ళంతా ఫేక్ ప్రచారం చేశారని మీరు ఎంత తలకేసి కొట్టుకున్నా, జరిగిన ఘటనలు వాస్తవం. జరిగిన ఘటనలను ఎవరు కూడా ఆ ప్రజల మైండ్లోంచి తీసేయలేరు. ఏప్రిల్ నెలలో ఒక ఘటన జరిగింది. ఒక గ్రామంలో ఎస్సీలను గ్రామ బహిష్కరణ చేశారు అనే ఒక వాదన జనంలో అప్పుడే బాగా సోషల్ మీడియాలో విపరీతంగా వచ్చింది. ఆ గ్రామం పేరు కూడా చెప్తాను. ముళ్ళం అనే గ్రామంలో దళిత సంఘానికి చెందిన ఒక వ్యక్తి ఇంట్లో పనిచేస్తూ విద్యుతాఘాతంతో మృతి చెందడంతో అప్పర్ క్యాస్ట్ కుటుంబాలు దళిత కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరణ చేస్తున్నట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అండ్ దానికి సంబంధించి కొన్ని వీడియోలు కూడా వచ్చాయి. వాళ్ళకి దుకాణాలకు వెళ్తే సరుకులు ఇవ్వకపోవడం, ఎక్కడికైనా వెళ్తే వాళ్ళకి సరిగ్గా స్పందించకపోవడం, టీ కాఫీ కూడా అందించకపోవడం, ఇటువంటి ఘటనలన్నీ జరగడంతో ఇది మీడియాలో బాగా రావడంతో 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి టీం వరకు స్పందించి దాన్ని పెద్ద వివాదం కాకుండా సద్దుమణిగలా చేయగలిగారు. కానీ జరిగిన ఘటన వాస్తవం. ఎందుకంటే అప్పుడు వాళ్ళే బయటకు వచ్చి చెప్పారు. అనేక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్త వచ్చిన తర్వాత అమ్మో ఇదేదో జరిగిపోయేలా ఉందని చెప్పి కట్టడి చేయగలిగారు. అది ఇష్యూ, కాంట్రవర్సీ క్లోజ్ అయిపోయింది అక్కడతో. ఇది ఏప్రిల్ నెలలో జరిగింది. సో ఇప్పుడు తాజాగా ఒక వారం రోజుల కిందట కొత్తపల్లి మండలంలో ఎండపల్లి అనే ప్రభుత్వ హై స్కూల్లో ఉపాధ్యాయులు, 2 ప్రధానోపాధ్యాయుడు సహా మరో ఉపాధ్యాయుడు కూడా, ప్రధానోపాధ్యాయుడేమో అమ్మాయిల్ని, బాలికలను ఉద్దేశించి కాస్త వేరేలా మాట్లాడేవాడని, అండ్ అక్కడ పనిచేసే ఒక ఉపాధ్యాయుడేమో దళితుల్ని కులం పేరుతో మాట్లాడేవాడని, కులం పేరుతో దూషించేవాడని, విద్వేషపూర్వకంగా మాట్లాడేవాడని, కుల విద్వేషాలు రెచ్చగొట్టేలా, కుల వివక్ష కనిపించేలా మాట్లాడేవాడని తల్లిదండ్రులు, విద్యార్థులు ఆ స్కూల్ దగ్గర ధర్నా చేసిన మాట వాస్తవం కదా. ఎంత ఇప్పుడు అక్కడికి వెళ్ళి అనుకూలంగా ఏం లేదు అసలు ఎవరినేం అనలేదు, ఆ స్కూల్లో ఏమీ జరగలేదని మసిపూసి మారేడికాయ చేసిన, జనసేన అనుకూల మీడియా వాళ్ళు వెళ్ళి చేసిన జరిగిన ఘటన ఎవరు కాదు అనలేరు కదా. జరిగింది, అక్కడ జరిగింది కాబట్టే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అక్కడికి వెళ్ళి ధర్నా చేశారు, అక్కడ వెళ్ళి గొడవ చేశారు. ఇలా టీచర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ పిల్లల్ని అలా అంటారా అంటే ఊరుకుంటారా, మా పిల్లల్ని ఎలా మేమంటే ఊరుకుంటారా, మీ అమ్మ పాచి పని చేస్తుంది మీరు కూడా చేసుకోండి అని ఎవరైనా అంటే ఊరుకుంటారా అని ఆ తల్లి, ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళ వాయిస్ ఉంది కదా, మీడియాకి ఎక్కిన మాట వాస్తవం, గొడవ చేసిన మాట వాస్తవం, వాళ్ళు మాట్లాడిన మాట వాస్తవం, కుల వివక్ష జరిగిన మాట వాస్తవం, వాళ్ళు మీడియాతో మాట్లాడిన అంశాల ప్రకారం. సో ఇప్పుడు లేదు అని ఎంతకైనా మసిపూసి మారేడిగా చేస్తారు. అయితే ఇక్కడ రాజకీయ కోణంలో ఈ ఘటనలు జరిగితే సరే, ఇక్కడ కాసేపు జనసేన వర్షన్గా వద్దాం. రాజకీయ కోణంలో వైసీపీ వాళ్ళే కావాలని రెచ్చగొట్టి అలా చేశారని అనుకుందాం. దాన్ని సెన్సిటివ్ అంశం కదా, కుల వివక్ష అనేది చాలా సెన్సిటివ్ అంశం. దాన్ని ఎలా పరిష్కరించాలి? అసలు ఎక్కడికి పోతుంది మెచ్యూరిటీ అనేది? ఒక కమిటీగా వేయొచ్చుగా. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇటువంటి ఘటనలను తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఆ ప్రశ్న అనే ఛానల్లో నేను చూసా, ఆయన రావణ్ వెళ్ళి ఆ స్కూల్కి వెళ్ళి ఆ పిల్లలతో మాట్లాడితే ఆ పిల్లవాడు పాపం ఏడుస్తూ ఎమోషన్ అవుతూ చెప్తున్నాడు ఏం జరిగింది అనేది. చాలా ఎమోషన్ అవుతూ చెప్తున్నాడు. సరే, అతను ఆ రావణ్ కాస్త ఓవర్ యాంగ్జైటీగా తన ప్రజెంటేషను అది అక్కడ ఏదో విపరీతంగా జరిగిపోయింది అన్నట్టు తన కోణంలో తను ప్రజెంట్ చేశాడు. అదే సమయంలో నేను నాణ్యానికి రెండో కోణం జనసేన తరపున కొన్ని ఛానల్స్లో, కొన్ని మీడియాల్లో కూడా చూశాను.
ఏమీ లేదు, ప్రధానోపాధ్యాయులు అలా అనలేదు, టీచర్స్ కూడా అలా అనలేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. సరే, ఇక్కడ రెండు వైపులు చూసిన తర్వాత అసలు ఇందులో వాస్తవం ఏంటి అని నేను చూడడానికి నిజంగా ఆ స్కూల్లో ఏం జరిగింది, తల్లిదండ్రులు ఎందుకు గొడవ చేశారనేది చూసినప్పుడు నాకు కొన్ని వాస్తవాలు ఏం తట్టాయంటే, తల్లిదండ్రులు ఆ స్కూల్ దగ్గరకు వెళ్ళి గొడవ చేసిన మాట వాస్తవం. తమ పిల్లల్ని కులం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టేలాగా కుల వివక్ష చూసేలా మాట్లాడుతున్నారు అనేది వాస్తవం. సో దీన్ని ప్రభుత్వం సరిగ్గా డీల్ చేయట్లా. అధికారంలో ఉన్నారు కాబట్టి ఏ మీడియాలోనూ రాకుండా, ఎవరు దాని మీద మాట్లాడకుండా కట్టడి చేస్తున్నారేమో, కేసులు పెడతామనో, అది చేస్తామనో, ఇది చేస్తామనో బెదిరించో భయపెట్టో. కానీ ఆ టీచర్ల మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవచ్చుగా, అయిపోద్దిగా ఇష్యూ. ఇదిగో ఆయన ఇలా బిహేవ్ చేశాడు, పేరెంట్స్ నుంచి మాకు కంప్లైంట్ వచ్చింది, మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం, అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. అప్పుడు ఎందుకు పార్టీ పరంగా ఎందుకు నెత్తి మీద వేసుకోవాలి? ఏం లేదు ఏం జరగలేదని ఎందుకు నెత్తి మీద వేసుకోవాలి? అంటే జరిగిన తర్వాత బాధితులతో మాట్లాడి వాళ్ళకి సర్ది చెప్పి వాళ్ళ చేత వాళ్ళని కన్విన్స్ చేసి మాట మార్చేస్తే అయిపోద్దా? మసిపూసి మారేడుగా చేస్తే అయిపోద్దా? సో ఇప్పుడు గొడవ చేసిన వాళ్ళే రేపొద్దున లేదు, ఏం జరగలేదు అనొచ్చు. కానీ జరిగిన వాస్తవాన్ని, జరిగిన ఘటనని ఎవరూ మర్చిపోలేరు, ఎవరు రికార్డుల నుంచి చెరిపేయలేరు. సో సింపుల్గా గోటుతో పోయేదాన్ని ఎవరైతే తప్పు చేశారో దాని మీద ఎంక్వైరీ చేయించి తప్పు చేసిన వాడికి శిక్ష పడేలా చేస్తే ఇంత పెద్ద గొడవ అయ్యేది కాదు. కానీ తప్పు చేసిన వాడిని కాపాడుకుంటూ వస్తున్నారు కాబట్టే గొడవ పెరుగుతుంది. మధ్యలో ఎవరి వెర్షన్లు వాళ్ళు చెప్తున్నారు, ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. ఏ పార్టీ వాదన ఆ పార్టీది అయిపోయింది. కానీ ఇక్కడ నిజంగా ఒకటి మాత్రం నిజమండి, అక్కడ ఈ పసి వయసులో ఈ కుల వివక్షకు సంబంధించిన గొడవ నిజంగా జరిగినా జరగకపోయినా వాళ్ళకు ఫిక్స్డ్గా ఉండిపోద్ది, నాటుకుపోద్ది. నిజంగా రావణ్ ఆ ప్రశ్న ఛానల్లో వీడియో కనుక దళితులు చూస్తే రగిలిపోద్ది తెలుసా రాష్ట్రం. ఎందుకంటే ఆ పిల్లాడు ఏడుస్తున్నాడు, ఎమోషన్ అయిపోతున్నాడు. ఇలా అన్నారు, అలా అన్నారు, మమ్మల్ని అలా అన్నారు, ఇలా అన్నారని. సో అంటే ఒక సెన్సిటివ్ అంశాన్ని అతను అంత అగ్రెసివ్గా ప్రజెంట్ చేశాడు. సరే, ప్రజెంట్ చేసినందుకు అతని యాంగిల్, అతని ఉద్దేశం. సో తను ఒక విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలనుకున్నాడు, చెప్పాలనుకున్నాడు, చెప్పాడు. అతన్ని కాసేపు పక్కన పెడదాం. కానీ అక్కడ సిస్టమ్ ఎక్కడ ఫెయిల్ అవుతుందంటే, తప్పు చేసిన వాడిని వెనకేసుకొస్తున్నారు. తప్పు చేసిన వాడిని వెనకేసుకు రాకుండా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే ఇంత గొడవ అయ్యేది కాదు. వారం రోజుల తర్వాత ఇతను వెళ్ళి అక్కడికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చేవాడు కాదు. దాని మీద పోలీసులు అలర్ట్ అవుతున్నారు. సో మొత్తానికి నాకైతే కొన్ని సస్పిషియస్ అనుమానాస్పద రాజకీయ వ్యవహారాలు అయితే అక్కడ జరుగుతున్నట్టు అనిపిస్తోంది. జనసేన పార్టీ వైపు అండ్ అక్కడ నాయకుల వైపు తప్పు కనిపిస్తోంది. సో కొంచెం అలర్ట్గా ఉంటే మంచిది. ఇటువంటిది సెన్సిటివ్ ఇష్యూ, రాష్ట్రం మొత్తం రగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువి ఎవరి నెత్తి మీద వేసుకోకూడదు. ఎవరికి వాళ్ళు చట్టం దాని పని చేసుకెళ్ళిపోద్ది అనేటట్టు ఉంటే చాలు.